టాలీవుడ్ #1 హీరో అనేది పెద్ద డిబేట్ అయిపోద్ది. నాకైతే ఇప్పుడు మహేష్ అని చెప్తా. మహేష్ బాబే, బాబులకే బాబు మహేష్ బాబు. పుష్పతో అల్లు అర్జున్ #1 అయిపోయాడు. అంతకుముందు ప్రభాస్ బాహుబలితో ఉన్నాడు. SSMB 29తో మహేష్ బాబు #1 అంటారా అన్న? వీళ్ళందరూ నిన్నామన్న వచ్చిన వాళ్ళు. మహేష్ బాబు ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో. ఇంకొకటి అందరికి తెలిసిన విషయం, #1 పాటికి ఎవర్ గ్రీన్ గా కొట్టుకునేది మహేష్ బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రైవల్రీ #1 కి ఎవర్ గ్రీన్ రైవల్రీ. అలానే బాహుబలి తీసారా లేకపోతే ఇంకెన్ని సినిమాలైనా రాని, ఇప్పుడు SSMB 29 రాని, ఒక చిన్న అప్డేట్ రాని, ఒక చిన్న పోస్టర్ రిలీజ్ అవని, ఒక వీడియో రాని, ఒక లుక్ రిలీజ్ అవని, అయిపోయింది. ఇంకా యూట్యూబ్లు, గూగుల్ క్రోమ్లు అన్ని క్రాష్ అయిపోవడమే. ఇంకా ఏమి నిలబడవు. ఇంకా రికార్డులు అంటారా, 1000 కాదు, ఈసారి 5000 కోట్లు కొడుతుంది ఈ సినిమా. అవతార్ రికార్డులు, అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డులు అన్ని బ్రేక్ అయిపోతాయి. ఇంకా టాప్ మూవీ క్రాసింగ్ లిస్ట్ లో మన సినిమా ఉంటుంది. ఇంకా ఎందుకంటే ఇది పాన్ వరల్డ్ మూవీ, హాలీవుడ్ కట్అవుట్, రాజమౌళి డైరెక్టరు. ఇంకా మీరు చూసుకోండి అంతే, మీ ఊహకే వదిలేస్తున్నా. ఖచ్చితంగా వస్తుంది ఈ సినిమాకి. ఇంకో ఆస్కార్ అవార్డ్ గ్యారంటీ, అది రాసిస్తున్నా. 9th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది అతడు. అప్పుడు సినిమాలో నేను చూడాల, ఎందుకంటే నేను చిన్నపిల్లల్ని చూడలేకపోయాను. ఇప్పుడు చూసా ఎక్స్పీరియన్స్ అంతా కూడా అసలు అదిరిపోయింది. అసలు ఆ రోజుల్లోనే ఫ్యామిలీ మూవీ తీయడం అనేది మామూలుగా లేదు. త్రిష కానీ, కొంతమంది చనిపోయారు ఆర్టిస్టులు, MS నారాయణ కానీ, ధర్మారావు గారు కానీ, వాళ్ళందరినీ మళ్ళీ రీక్రియేట్ చేసి చూపించారు. చాలా బాగుంది. 4K డాల్బీ అట్మోస్ అదిరిపోయింది. సూపర్, అసలు మామూలుగా లేదు. మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ అయితే అసలు ఇప్పుడు రాజమౌళి గారి సినిమా కోసం వెయిట్ చేయాలి. సో అవి లేవు కాబట్టి అది చాలా టైం పడుతుంది. కాబట్టి అప్పటిదాకా ఇంక మనం మహేష్ గారి రిలీజ్ చూసుకోవాలి. సో మహేష్ బాబు బర్త్డేకి వచ్చిన ఈ సినిమా కాబట్టి మంచి బ్లాక్ బస్టర్ అయింది. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అన్న. 20 years తర్వాత చూసాం. వీఆర్ వెరీ హ్యాపీ. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం థియేటర్లో, అయితే అప్పుడు బాగా మిస్ అయ్యాం. బట్ లేటర్ ఆదిత్య వాళ్ళు రిలీజ్ చేసిన CD ద్వారా చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అప్పుడు. బట్ అగైన్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇది నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్లో యాక్చువల్గా నలుగురిని గుర్తు చేసుకోవాలి. ద గ్రేట్ కాశీ విశ్వనాథ్ గారు, తర్వాత కోట శ్రీనివాసరావు గారు, SP బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ ద గ్రేట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వీరు నలుగురు సినిమాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ కమింగ్ టు అవర్ వెరీ ఓన్ మహేష్ బాబు గారు, హీ డిడ్ ఎ వెరీ స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్. లైక్ చాలా బాగుండే. ఐఎమ్ హోపింగ్ ఇట్ లైక్ చాలా బాగుండాలని అనుకుంటున్నాను. బికాస్ చాలా రోజులు అయింది కదా హిట్ వచ్చి మహేష్ బాబు నుంచి, అండ్ దట్ టు రాజమౌళి గారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి వెరీ గుడ్ మూవీ. సారీ, లేదు మేబీ ఎనీ ఫస్ట్ ఇంప్రెషన్ లాంటి, ఫస్ట్ వీడియో లాంటిది ఏమైనా ఉంటే దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఏది అతడు చాలా బాగుంది. వాళ్ళ బర్త్డే కదా మహేష్ బాబుది. సో మొత్తం అసలు ఫుల్ అయిపోయింది థియేటర్ అయితే. ఫుల్ ఫన్. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ తెలుస్తున్నాయి కదా, గన్ చూడాలనుకో, బాచిరెడ్డి బుల్లెట్ని చూడాలనుకో. మాకు 1 year అతడు రిలీజ్ అయినప్పుడు, సో ఇప్పుడు 20 years తర్వాత కాబట్టి సూపర్, సేమ్ వైబ్. రాజమౌళితో వచ్చే సినిమా గురించి అప్డేట్స్ ఇంకో 2 years పడుతుంది అప్డేట్స్ రావడానికి. రీసెంట్గా అయితే మేము ఇవ్వట్లే కదా అప్డేట్స్. సో లెట్స్ సీ. అతడు సినిమా బ్లాక్ బస్టర్. 2050లో వచ్చినా కూడా చూస్తాం. ఎందుకంటే మహేష్ బాబు కోసం కాదు, సినిమా ఓవరాల్గా బాగుంటుంది. అందులో త్రిష పెర్ఫార్మెన్స్ కానీ, ఒక పల్లెటూరు వాతావరణం కానీ, అన్ని రకాలుగా బాగుంటుంది సినిమా. మహేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే. చాలా బాగుంది. 8Kలో చూసాము, సూపర్ ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్. అప్పుడు చూడలేదండి, ఇప్పుడు చూసాను నేను తర్వాత చాలా బాగుందండి ఇప్పుడైతే. నెక్స్ట్ వచ్చే రాజమౌళితో వచ్చే సినిమా అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? వెయిటింగ్ అండి, ఇంకా తెలియదు. సో వెయిటింగ్, ఎక్సైటెడ్ ఫర్ దాట్ ఆల్సో. డెఫినెట్గా అనుకుంటున్నానండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఏమో, నో ఐడియా అండి. మళ్ళీ పట్టుకొచ్చిన నేను IMAXలో
చిన్నప్పుడు మిస్ అయినాడని అదే పండుగ నేను బెంగళూరు నుంచి వచ్చిన మా వాడిని పట్టుకొని వచ్చిన. సూపర్గా ఉంది సినిమా అయితే, మొత్తం కంబ్యాక్ అసలు ఐమాక్స్లో వాచబుల్ అసలు రాదు అసలు ఎవడు జాన్ విక్ స్టైల్లో తీసినాడు అప్పట్లోనే, వీడిని చూసి పెట్టినారు ఆడ. అప్పట్లో చర్చ్ ఫైట్ సీన్ ఇస్ లైక్ హాలీవుడ్ లెవెల్లో తీసారు. సో ఏ ఫ్లాప్ అవన్నీ ఏముంది, ఇప్పుడు మళ్ళీ టక్కర్ దొంగ 1 ఒకటి చేయండి, హిట్ చేస్తాం మేము. ఉంటే ఇంకా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది ఫ్యాన్స్. బ్రేక్ అవన్నీ ఎందుకు తమ్ముడు, ఎంజాయ్ చేయాలంతే మనం. ఏం లేదు, మ్యాషప్ మాత్రం బాగా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు కానీ మ్యాషప్ అయితే అదిరింది, చాలా బాగా చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం మంచి పండగే, బెస్ట్ ఇచ్చిండు. అవుట్పుట్ కూడా బాగా రిఫైన్ చేసి 8K క్లారిటీలో సూపర్గా ఉంది. మంచి బిగ్ స్క్రీన్లలో చూడండి, లేకపోతే అంత ఎక్కదు. కొత్తగా టైటిల్ సాంగ్ అంటే మన పాత 1 ఇచ్చి టక్కర్ దొంగ 1 శ్రీమంతుడు ఇవన్నీ కలిపి ఒక దాంట్లో చేసి సూపర్గా చేశారు ఈసారి. జై మహేష్ బాబు.